హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొన్ని విషయాలు ప్రవీణ్ పగడాలన్న మరణం విషయమే మాట్లాడడానికి వచ్చానండి. ఏంటి అంటే, ప్రవీణ్ అన్న తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి 3 దగ్గర యాక్సిడెంట్ అయిందని అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ 3 దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒకటి కేసర్లో ఫస్ట్ది, రెండవది లారీ దగ్గర. లారీ వెళ్తుండగా లారీ కింద పడిపోయే పరిస్థితి ఏర్పడింది, అది యాక్సిడెంట్ అని. మూడవది ట్రాఫిక్ ఎస్ఐ బాబురావు గారు ఉండే స్థలంలో, అలాగే నాగార్జున అనే టీ స్టాల్ అబ్బాయి లేకపోతే హోటల్ అబ్బాయి ఉండే స్థలంలో జరిగిందని మనం అనేక వీడియోలు వైరల్ అవుతున్న వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వైరల్ అవుతున్న వీడియోలు మనం చూస్తున్నాం. ఈ వీడియోలు మనం పరిశీలన చేస్తే ఈ యాక్సిడెంట్ అయినా ఎక్కడా కూడా ఆయనకు దెబ్బలు తగలలే. కేసర్ దగ్గర ఆ వీడియోను మనం చూస్తే చాలా ఫాస్ట్గా వస్తున్నాడు ఆయన. వెళ్ళి పడిపోయి స్తంభాము గుద్దేసే పరిస్థితి, స్తంభాము గుద్దేశాడని కూడా చాలామంది కథనాలు చెప్తున్నారు. అయినా సరే ఆయనకి దెబ్బలు తగలదు, అక్కడ ఏ దెబ్బలు తగలదు, ఆయనకి ఏం అవ్వలేదు. మరలా ఆయన సైకిల్ మీద రాలేదండి. ఆయన వచ్చింది దేని మీద వచ్చాడు? సుమారు 300 కేజీలు ఉండే బుల్లెట్ పైన వచ్చినా సరే ఆయనకి దెబ్బలు తగలలే. సైకిల్ మీద వెళ్ళి పడిపోతేనే ఏదో ఒకటి గీసుకుపోతుంది కదా, ఏదో ఒకటి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కదా. అలాంటిది 300 కేజీలు బరువు ఉన్నటువంటి బుల్లెట్ మీద పడి వెళ్ళి స్తంభాము గుద్దినా సరే ఏం కాలేదంటే ఆశ్చర్యమే. పడిపోయాడు, చెవరం గుద్దేసుకుని అక్కడికి వెళ్ళి అన్నావు పడిపోయాడు సార్, కింద పడిపోయాడు. పడిపోయాడు చూడండి సార్, ఇంకా చూడండి దీనిలో క్లారిటీగా హెల్మెట్ ఎవరైనా వచ్చి లేపితే బాగుంది సార్. ఎవరైనా అది బండి నెంబర్లు ఎవరైనా బండి వాళ్ళు వస్తారా అప్పుడు మళ్ళీ. రెండవ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? లారీ దగ్గర. ఈ లారీ దగ్గర పడిపోయినప్పుడు ఆ వీడియో చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆ తల మీద నుంచి వెళ్ళిపోతుందేమో లారీ అన్నట్లు ఉంటుంది, అంత భయంకరంగా. కానీ ఆయన సైడ్కే పడ్డట్లండి. అక్కడ పడినా సరే అక్కడ దెబ్బలు తగలలేదే, అక్కడ కూడా దెబ్బలు తగలలేదే. మూడోది బాబురావు గారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ట్రాఫిక్ ఎస్ఐ గారు బాబురావు గారు ఉండే ఆ స్థలంలో, నాగార్జున టీ స్టాల్ అబ్బాయి లేకపోతే హోటల్ అబ్బాయి నాగార్జున ఉండే ఆ యొక్క ప్రదేశంలో బండి పడినప్పుడు అక్కడ కూడా దెబ్బలు తగలలేదే. పాయింట్లో ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడండి. పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, చాలా చాలా చక్కగా ఆలోచన చేయండి. ఎంత పగడ్బందీగా ప్లాన్ జరిగిందంటే అంత పగడ్బందీగా ప్లాన్ జరిగింది. ఆ వచ్చిన వ్యక్తి
మనకు తెలిసినంత వరకు ఆయన ప్రవీణ్ అన్న కాదు అనే సంగతి మనకు తెలుసు. కానీ ఆయనే అలా వచ్చాడని, ఆయనే అలా యాక్సిడెంట్లు అయ్యాయని అనేక మంది కథనాలు చూపిస్తున్నారు. ఎక్కడైతే టోల్గేట్ వస్తుందో అక్కడ పడుతున్నాడు, ఎక్కడైతే పోలీసులు ఉంటారో అక్కడే పడుతున్నాడు ఆయన. చూసారా? ఎక్కడైతే విజువల్స్ ఉంటాయో అక్కడ బండి ఆపి అటు ఇటు ఇటు తాగుబోతులాగా నాటకాలు ఆడుతున్నాడు అక్కడ. చూసారా? అంటే ఒక వ్యక్తిని గౌరవంతో ఎంతో హుందాగా జీవించిన వ్యక్తిని, ఎంతో మర్యాదగా, ఎంతో గొప్పగా, అనేకులకు మాదిరిగా జీవించిన ఒక వ్యక్తిని తన జీవితాన్ని ఎలా వీళ్ళు నాశనం చేయాలి, ఎలా తన యొక్క మంచితనాన్ని పోగొట్టాలి, తన గొప్పతనాన్నంతా తొలగించాలి, తనపైన ఎలాగైనా బ్యాడ్ అనే ముద్ర వేయాలి అనే ఒక ఆలోచన ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇలా ప్లాన్ చేసి పడిపోయేటట్లు, లేచేటట్లు, వెళ్ళిపోయేటట్లు, ఎక్కడ సీసీ కెమెరా ఉంటే అక్కడ. చూసారా ఎంత భయంకరంగా క్రియేట్ చేశారని క్లియర్గా మనకి అర్థమైపోతుందండి. ఇన్నిసార్లు, ఈ 3 సార్లు పడినా సరే ఆ వ్యక్తికి ఎక్కడ గాయాలు తగలలేదంటే ఎంత గ్రేట్. మీరు ఎలాగంటే చెప్తున్నారు గాయాలు తగలలేదని? ఫస్ట్ యాక్సిడెంట్ అప్పుడు గాయాలు తగలే కదా, రెండవ యాక్సిడెంట్లోనూ కూడా గాయాలు తగిలే కదా, దెబ్బలు తగిలాయండి, గీరుకుపోయాయండి అంటారేమో. అసలైన వ్యక్తి 3వసారి జరిగినప్పుడు, 3వసారి ప్రవీణ్ అన్న అనబడే ఒక డూప్ పడిపోయినప్పుడు ఏం జరిగిందో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి మనకు చెప్పాడు విషయాలు. చూడండి ఒకసారి వీడియో చూద్దాం, క్లియర్గా వీడియో చూద్దాం. ఫుల్గా మట్టి ఉంది, దెబ్బలైతే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు, ఇక్కడికి వచ్చింది. చూసారు కదా ఆ వీడియో. ఆయన ఏమంటున్నాడు? ఆయనకి దెబ్బలేం తగలలేదండి, ఆయన బాగానే ఉన్నాడు, కాకపోతే నీరసంగా ఉన్నాడు అంటున్నాడు. నీరసంగా ఉన్నాడు ఆయన జర్నీ చేయడం వల్ల ఏదో అని. ప్రియమైన వాళ్ళ చూసారా? ఎవడైనా ఒకడు ఏదైనా ఫ్రాడ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా తప్పు చేసేవాడు ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్తాడు కదా. ఇక్కడ ఇన్నిసార్లు పడుతున్నా దెబ్బలు తాగట్లేదు, అది ఒక క్లూ మనకి. ఇక్కడ 3వ వ్యక్తి 3వసారి జరిగినప్పుడు నాగార్జున అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఆయనకి ఎటువంటి దెబ్బలు తగలలేదు, అది మనకి క్లూ. అది చక్కనటువంటి క్లూ. అర్థమవుతుందండి? ఎందుకంటే నాగార్జున ఒక క్షణంలో ఆయన దాటి వెళ్ళిపోలేదు, లేకపోతే నాగార్జునను ఒక క్షణంలో దాటి వెళ్ళిపోలేదు ఆయన. ఇద్దరూ కూడా ఒక అరగంట, లేకపోతే 10 నిమిషాలు, అరగంట, ఒక 2 గంటలు అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు నాగార్జున. ఆ వ్యక్తిని చూశాడు నాగార్జున, ఆ వ్యక్తికి టీ ఇచ్చాడు నాగార్జున, ఆ వ్యక్తికి నీరిచ్చాడు నాగార్జున. కనుక ఈ వ్యక్తి నాగార్జున అనబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? అవతల ఎవరైతే పడిపోయాడో, ఎవరైతే ప్రవీణ్ అన్న అని చెప్పబడుతున్న ఆ డూపు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఏంటంటే ఎటువంటి ఆ వ్యక్తికి దెబ్బలు తగలలేదు అని చెప్తున్నాడు. ప్రవీణ్ అన్నని ఎలాగైనా హతమార్చడానికి, ప్రవీణ్ అన్న లేకుండా చేయడానికి ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళు ఈ విధంగా కుట్రపూరితంగానే కార్యక్రమాలు చేశారని నేనైతే అనుకుంటున్నాను, నేనైతే నమ్ముతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విషయాన్ని అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, వాస్తవాలు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.